చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఏపీపై మోందా తుఫాను విరుచుకుపడనుందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది. యుఏఈ పర్యటన ముగించుకొని వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. తుఫానును ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగాన్ని సన్నద్ధంగా ఉండాలంటూ సూచించారు. ఎక్కడ ఎటువంటి ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా చూడటమే ఈ ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని సీఎం చెప్పారు. ఇక వాతావరణ శాఖ జారీ చేసిన రెడ్ అలర్ట్ను ప్రస్తావిస్తూ ఈ నెల 26, 27, 28, 29 తేదీల్లో తుఫాను ప్రభావం రాష్ట్రంపై తీవ్రంగా ఉంటుందని సీఎం తెలిపారు. ముఖ్యంగా ఈ నెల 28వ తేదీన సాయంత్రం కాకినాడ సమీపంలో మోంతా తుఫాను తీరం దాటుతుందని, ఆ సమయంలో గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీస్తాయని అంచనా వేస్తున్నట్లు వివరించారు. దీని ప్రభావం శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకు ఉంటుందని, 80 నుంచి 100 మిల్లీలీటర్ల మేర భారీ వర్షం కురిసే అవకాశం ఉందని, ఇప్పటికించే సమగ్ర సన్నాహక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ విపత్తు సమయంలో ప్రజల ప్రాణాలను కాపాడటం కంటే ముఖ్యమైనది ఏదీ లేదన్న సీఎం చంద్రబాబు ప్రతి జిల్లా కలెక్టర్ ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికతో సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. మరోపక్క తక్షణమే సహాయక చర్యలు చేపట్టేందుకు అవసరమైన వనరులను సమకూర్చుకోవాలని అధికారులకు నిర్దేశించారు. తీర ప్రాంత ప్రజలకు తుఫాన్ తీవ్రతపై అవగాహన కల్పించి వారిని సురక్షిత ప్రాంతాలకు, పునరావాస కేంద్రాలకు తరలించే ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని సూచించారు. మొత్తానికి మోంతా తుఫాను ప్రభావం ఆంధ్రప్రదేశ్లో 4 రోజులు చాలా స్పష్టంగా కనిపించే అవకాశం ఉంది. 28వ తేదీన కాకినాడ సమీపంలో మోంతా తుఫాన్ తీరం దాటే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. గతంలో వచ్చిన తుఫాన్లతో పోలిస్తే ఇది కాస్త బలమైన, శక్తివంతమైన తుఫాన్లా కనిపిస్తుంది. శ్రీకాకుళం జిల్లా నుంచి చిత్తూరు వరకు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సంపూర్ణంగా ఈ తుఫాన్ ప్రభావితం కనిపించే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలుపుతోంది. తీరం దాటే సమయంలో గంటకి 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని హెచ్చరిస్తోంది. అంతేకాదు ఈ తుఫాన్ ప్రభావం హైదరాబాద్తో పాటు తెలంగాణలో కూడా తీవ్రంగా కనిపించే అవకాశం ఉంది. తెలంగాణలో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. 28, 29వ తేదీన తీర ప్రాంతాల్లో ఉన్న స్కూళ్ళకి సెలవులు ప్రకటించాలని వాతావరణ శాఖ ఇప్పటికే ప్రభుత్వానికి సూచనలు చేసింది. ఈ 2 రోజులు పిల్లలు కానీ ఎవరైనా ప్రయాణాలు కానీ ఉంటే వాయిదా వేసుకోవాలని, పిల్లల్ని ఇళ్ల నుంచి బయటికి రాకుండా చూడాలని వాతావరణ శాఖ చెప్పింది. ముఖ్యంగా మచిలీపట్నం, దివిసీమ, విజయవాడ, గుంటూరు, ఏలూరు, ఉభయ గోదావరి జిల్లాల ప్రజలు ఈ తుఫాను పట్ల జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. 26వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్లో వర్ష బీభత్సం కనిపించే అవకాశం ఉంది. అట్లాగే 27, 28న భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తుంది. 28, 29 కాస్త ప్రమాదకరమైన, భిన్నమైన వాతావరణం ఉండే అవకాశం కనిపిస్తుంది. తీర ప్రాంతాల్లో ఉండే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వం సూచిస్తోంది. తీర ప్రాంత ప్రజలు ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలని అందరూ సూచనలు చేస్తున్నారు. వాతావరణ శాఖ సూచనలు చేస్తుంది. మీరేమనుకుంటున్నారు ఈ తుఫాను పైన? తుఫాను నుంచి ఇంకా మెరుగైన చర్యలు ఎటువంటివి తీసుకుంటే బాగుంటుందని మీరు భావిస్తున్నారు? ప్రభుత్వానికి ఏదైనా సలహాలు, సూచనలు ఇచ్చే అవకాశం మీకుందా? మీ కామెంట్ల ద్వారా ఈ వీడియో కింద మీ అభిప్రాయాల్ని, మీ సలహాలని, సూచనని కామెంట్ చేయండి. మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. లైవ్ అప్డేట్స్ కోసం, తుఫాన్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.